నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ముందుగాల మీకు చెప్పే ముచ్చటేందులా అంటే, మీరు మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, మీరు మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మన ఛానల్ నెంబర్ 9966877787. మరి మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా వీడియో తీసి ఆ నెంబర్కి పంపియుర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మీ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా మన ఛానల్ అక్కడ ఉంటుంది. మీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక మీ అందరికీ గత 4 రోజుల నుంచి అందుబాటులో లేను. మరి మీరు అందరూ నన్ను క్షమించాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు అందుబాటులో లేను. మరి మన యొక్క ప్రాంత సమస్యలను కూడా మీకు అందించే ప్రయత్నం చేయలేదు కాబట్టి మీరు అందరు నన్ను క్షమించాలి. ఇక ఇవాళ వార్త చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాల ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎట్లాంటి వార్త ఉన్నది, మరి ఏం వార్త రాసిండు, ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన ఎట్లాంటి వార్తలు తీసుకొచ్చారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా చూద్దాం. రేపటి నుంచి మరి మన పెద్దపల్లి జిల్లా వార్తలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వార్తలను కూడా అందించే ప్రయత్నంలో ఉన్నాం, అందిస్తాం ఖచ్చితంగా. ఇది కూడా మీరు గమనించాల్సిన ముచ్చట ప్రజలారా. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రాసిన ముచ్చటేందో చూద్దాం. రామగుండంలో పారిశుద్ధ లోపం, రికార్డుల్లోనే కార్మికులు, పనుల్లో కరువు, శానిటేషన్ విభాగంలో 50 మంది పేర్లు, విధుల్లో మాత్రం ఇతర చోట్ల సింగరేణి రాజీవ్ రహదారుల పైన పనులకు బర్లియా కార్మికులే. మరి వర్షాకాలంలో అత్యవసర పనులకు కార్మికులు లేని దుస్థితి. ఇక అయినాలి మళ్ళా ముచ్చట చెప్తా. ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మన ఛానల్ గత సంవత్సరం నుంచి మొట్టుకుంటుంది. మరి అంత ముందు నుంచి కూడా అనేక పేపర్లు జర్నలిస్టులు అందరూ చెప్తున్న ముచ్చటేందులా అంటే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి విషయంలో నిర్లక్ష్యమే వహిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రాసింది ఏంది, పారిశుద్ధ లోపం అని చెప్పేసి చెప్తున్నారు, పారిశుద్ధం చెత్త లోపం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ముందుగాల మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, చెత్త లోపం పక్కన పెడితే మరి ఆ చెత్త వేయడానికి, చెత్త సేకరించిన చెత్తను ఒక ప్రాంతంలో వేయడానికి రామగుండం బల్దియాకు స్థలమే లేదు. ముందు ముచ్చట మరి ఎక్కడ పోయాలి చెత్త అనేది అవగాహన లేదు. మరి గత పాలకులు ఏం చేశారు, గతంలో ఉన్న పాలకులు, ప్రస్తుతంలో ఉన్న పాలకులు కూడా ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. నేను గతం నుంచి చెప్తానా, ప్రస్తుతం నుంచి చెప్తానా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన ప్రత్యేక పోరాటమే ఈ యొక్క నిరుద్యోగి న్యూస్ యొక్క లక్ష్యం అని చెప్తున్నా. సమస్యల పైన పోరాటం చేయడమే నిరుద్యోగి లక్ష్యం అని చెప్తున్నా. ఏ పార్టీ ఉన్నా, ఎవరు ఉన్నా, అధికారంలో ఉన్నా సమస్యలను అధికారుల దృష్టికి, సమస్యలను ప్రజానాయకుల దృష్టికి తీసుకెళ్లడమే నా నిరుద్యోగి న్యూస్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ఆ సమస్య పరిష్కరించేంత వరకు ఈ యొక్క నాయకులతో కావచ్చు, అధికారులతో కావచ్చు పోరాటం చేసే వరకు, పోరాటం చేసి ఆ పని పూర్తయ్యేంత వరకు పోరాటం చేస్తుంది నిరుద్యోగి న్యూస్ ఛానల్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలారా. మీరందరూ ఏ సమస్యలు ఉన్నా మన ఛానల్ 9966877787. మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ డివిజన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా మన యొక్క ఛానల్ కి అందియుర్రి. మరి చూద్దాం ఏందట అంటే, రికార్డుల కార్మికులు ఉంటారు, పనుల కార్మికులు ఉంటారు. రికార్డుల పుస్తకంలో మాత్రం పేర్లు ఉంటానే, పనుల మాత్రం వాళ్ళు కనబడతలేరు. మరి ఎక్కడికి పోతారు ఈ కార్మికులు? మరి ఏం చేస్తారు ఈ శానిటేషన్ కార్మికులు? ఎక్కడికి పోతారు ఈ చెత్త సేకరణ కార్మికులు? మరి చూడాలి కదా వార్త. మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక అన్న కష్టపడి ఇంత పెద్దగా రాసిండు. ఏం రాసిండు వార్త, ఎట్లాంటి వార్త రాసిండో చూద్దాం. ఇక అయినూర్రి రామగుండం అంటే ఒకప్పుడు పారిశుద్ధ్యానికి వేరే పేరు, పారిశుద్ధ్యానికే పేరు. ఒక శానిటేషన్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలోనే శానిటేషన్ జరిగేది. లిఫ్ట్ ఫ్రీ జోన్ ఉన్న రోజుల నుంచి లిఫ్టర్ జోన్లుగా మారిన పరిస్థితి నెలకొంది. రామగుండం నుంచి 18 లైన్ కాలనీ వరకు ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనబడతాయి అన్న. మరి నిజంగానే వాస్తవమే రాసిండు అన్న. నువ్వు రామగుండం కార్పొరేషన్ లో ఉన్న మొదటి డివిజన్ నుంచి మొదలు పెడితే 50 డివిజన్ల వరకు ఎక్కడికన్నావు మరి ఏదన్నా చూడు నీకు చెత్త కుప్పల దర్శనం అనేది కనబడుతుంది, లేదంటే
పందుల స్వైర విహారం కనబడుతుంది, లేదంటే కుక్కల స్వైర విహారం కనబడుతుంది, ఇంకా అనేక సమస్యలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న డివిజన్లు అలా కనబడతాయి. ప్రజలారు ఇవన్నీ మనం చూసేటిగా ప్రతిరోజు చూసే పరిస్థితే. ఇక పూడికతో నిండిన డ్రైనేజీలు, చెట్ల పొదలు రామగుండం పారిశుద్ధాన్ని వెక్కిరిస్తున్నాయి. రామగుండం పారిశుద్ధాన్ని అవి కాదు వెక్కిరించేటి అనేక సమస్యలు కమిషనర్ ను చూసినా మేయర్ ను చూసినా వెక్కిరిస్తాయి, కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఉండరు. కమిషనర్ సారు అనేక ఒడిదొడుకులలో ఉన్నామని చెప్తాడు. మరి ఇక ఎవరు మేయర్ సార్ అయితే సార్కు సమయం ఉండదు, ఏది పార్టీలు మారాలి, సారి పదవి కాపాడుకోవాలి వాటి కోసమే సార్ ఉంటాడన్న ముచ్చట ప్రజలు మళ్ళోసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నదని గుర్తుంచుకోవాలి. ఇక ఏంటిదట, ఎవరి గురించి, నాయకుల గురించి కానీ ఇక్కడ అధికారుల గురించి కానీ మనం మాట్లాడదలుచుకోలేదు. ప్రజలారా ఏంటి అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎంత దరిద్రంగా ఉన్నది అనేది ముచ్చట. సిగ్గనిపియని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులనే చెప్తాను, నేను నాయకులను చెప్తలేను. ఎందుకంటే నాయకులు ఈ 5 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ 5 సంవత్సరాలు వేరే నాయకుడు రావచ్చు, లేదంటే ఈ 5 సంవత్సరాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుండి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. మరి పెద్దగా ఒరిగింది ఏం లేదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనే చెప్పుకోవాలి. మరి అనేక సార్లు అనేక సందర్భాలు ఎన్నో సమస్యలను అనేక దినపత్రికల ద్వారా, అనేక సోషల్ మీడియాల ద్వారా అనేక రకాలుగా ఎవరికి ప్రజానాయకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. గత పాలకులు అందించారు, ప్రస్తుత పాలకులు కూడా అందిస్తున్నారు. మరి ప్రస్తుత పాలకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా మనం వేచి చూడాల్సిందే కావచ్చేమో. మరి గతంలో ఏం అభివృద్ధి జరగలేదన్న ముచ్చటముడు కూడా మీకు కనబడుతుంది. ఇక నేనేం చెప్పదలుచుకోలేదు, అధికారులకు మాత్రమే నేను మాట్లాడుతున్నా, కేవలం అధికారుల కోసమే అడుగుతున్నా. నిజంగా మీరు ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్మును మీరు ఏ విధంగా అయితే జీతభత్యాలుగా స్వీకరిస్తున్నారో మరి మీకు సిగ్గు అనిపించాలి. ప్రజలు కష్టపడి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఏది కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటనే చెప్పుకోవాలి. అనేక స్వచ్ఛంద సంస్థలు పోరాటం చేస్తున్నాయి ఏది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన. మరి ఎందుకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించలేదో నాకైతే అర్థం కాలేదు. మరి మనం కనుక అడిగితే మీకు ముచ్చట చెప్పాలి ప్రజలారా, మీకు అంతకుముందు చెప్పాను సమాచార హక్కు చట్టం గురించి మాట్లాడినా, మరి దాని ద్వారా మనకు కొన్ని డివిజన్ల యొక్క వివరాలను సేకరిస్తున్నా అని చెప్పిన మన సమయం కూడా ఆసన్నమైంది. మరి మనము రాబోయే 2-3 రోజులలో ఆ యొక్క వివరాలను అందించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ యొక్క వార్త అయితే చూద్దాం. ఏందట, వెక్కిరిస్తున్నారు. పారిశుద్ధ పనులు జరిగినట్లు ఫోటోలు అంతర్గత గ్రూపుల్లో పెట్టడం తృప్తినిస్తే క్షేత్రస్థాయిలో పారిశుద్ధ నిర్వహణ జరగని పరిస్థితే ఉంది. 448 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్నట్లు రికార్డులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ పనులకు కార్మికులు లేరనే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కాంట్రాక్టర్లు నిర్వహించాల్సిన రాజీవ్ రహదారి నిర్వహణను కూడా కార్పొరేషన్ పారిశుద్ధ విభాగము భుజాన వేసుకుంది. ఇక అధికారుల పర్యటనలు ఉన్నాయనే కారణంగా సింగరేణి ఏరియాలలో పారిశుద్ధ కార్మికుల నిర్వహణ కూడా కార్పొరేషన్ నెత్తిన వేసుకోవడంతో అసలుకే మోసం ఏర్పడింది. ఇల్లు ఎత్తారట పెద్ద ఘనకార్యం. సింగరేణి సంస్థలు లేదంటే రాజీవ్ రహదారి పైన మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు పోయి పనిచేస్తారట. మరి మన డివిజన్లలో ఉన్న బాధలు కూడా చూడాలి, మనం ఉన్న పరిస్థితులను కూడా పట్టించుకోవాలి. వాటి గురించి లేదు కానీ సిగ్గులేని నాయకులు లేదంటే సిగ్గులేని అధికారులు, నిజమే నేను మాట్లాడుతున్నా, నిజంగానే నేను ఇక్కడ ఏం తప్పు చెప్పట్లేదు, సిగ్గుపడాల్సిన ముచ్చటనే ప్రజలారా. నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా సిగ్గుపడాల్సిన ముచ్చట. ఒక కార్పొరేషన్ ను కూడా నడిపే పరిస్థితిలో లేదు. ఏంది, పైసలు లేవు ఒకటి, రెండోది మనకు అవసరం లేని చెట్లు పెట్టి వృధా ఖర్చులు, ఇక లేదంటే గోదావరి వంతెన పైన కంచె మర్చిపోవడం, ఇంకా మాట్లాడుకుంటే అసలు సేకరించిన చెత్తను డంపు చేయడానికి కూడా తల సేకరణ ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకొని సిగ్గులేని కార్పొరేషన్ అధికారులనే చెప్పుకోవాలి. నిజమే సిగ్గుపడాల్సిన ముచ్చట ప్రజలారా. ఇది నేను తప్పు చెప్పట్లేదు, ఇది నిజమైన ముచ్చటనే. మనకు చెత్త పోయడానికి కూడా జాగలేని పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. వీళ్ళట ఇంకా కార్మికులను ఎట్లా వాడుకుంటున్నారు, సొంత అవసరాలకు వాడుకునే వాళ్ళు ఉన్నారు. నిజంగా సొంత అవసరాలకు వాడుకునే అధికారులు ఉన్నారు, సొంత అవసరాలకు వాడుకునే నాయకులు కూడా ఉన్నారు. అవి మనం ఏం లేకుండా మాట్లాడతలేము. నిజంగా ఉన్న ఆధారాల ప్రకారంగానే మాట్లాడే అవకాశం కూడా ఉంటది.
రాజీవ్ రహదారి పైన చెత్తను క్లీన్ చేయడానికి అట కార్పొరేషన్ నా కార్మికులను వాడతారా, లేదంటే సింగరేణిలా ఏదైనా పనులు ప్రారంభోత్సవం చేయాలంటే అధికారులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు అంటే మరి మున్సిపల్ కార్మికులను వాడుతున్నారా? ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నిజంగా 448 మంది కార్మికులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ విభాగంలో. మరి వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో నాకైతే తెలియదు. ఓ రోజు చూద్దాం, 1-2 రోజులు చూద్దాం, ఇక మరి ఏంటిదో ఎట్లుంటుందో చూడాలి. మరి ఏంది మరి వాళ్ళు పోటీ వాళ్ళకి మాత్రం వాళ్ళు గ్రూపులలో ఫోటోలు పెట్టుకోవడానికి మాత్రమే ఈ వ్యవస్థ పనిచేస్తుందని ప్రజలారా అర్థం చేసుకోవాలి. ఇక నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లో కార్పొరేషన్ సేవలు అందించాల్సి ఉంది. 2.5 లక్షల జనాభా కలిగిన కార్పొరేషన్ 93 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సింగరేణి, హెచ్పిసి, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో, రైల్వే వంటి పరిశ్రమలు తమ కాలనీ టౌన్ షిపులలో సొంతగా పారిశుద్ధ్యం నిర్వహణ చేసుకుంటున్నాయి. 8 ఇంక్లైన్ కాలనీ, గోదావరి కాలనీ, 5 ఇంక్లైన్, తిలక్ నగర్, విఠల్ నగర్, రమేష్ నగర్, గోదావరి, జవహర్ నగర్, హనుమాన్ నగర్, శివాజీ నగర్, జిఎం కాలనీ, తర్వాత సిఎస్పి కాలనీ, ఐబీ కాలనీ, పవర్స్ కాలనీ సింగరేణి సంస్థనే పారిశుద్ధ నిర్వహణ చేస్తుంది. సెక్టర్ 1, సెక్టర్ 2 ప్రాంతాలలో విభజించి పారిశుద్ధ పనులు చేస్తున్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 30 డివిజన్లో పూర్తి స్థాయిలో పారిశుద్ధ నిర్వహణ చేస్తుంది. ఇందుకు గాను పారిశుద్ధ విభాగంలో 448 అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. స్వీపర్, చెత్త లిఫ్టర్లు, డ్రైన్ క్లీనర్లు, ట్రాక్టర్, ట్రాలీలు, ఇతర వాహనాలు డ్రైవర్లు పనిచేస్తున్నారు. 50 డివిజన్లను 12 జోన్లుగా విభజించి పారిశుద్ధ పనులను అప్పగించారు. ఇందులో 3 శానిటేషన్ ఇన్స్పెక్టర్లు బాధ్యత నిర్వహిస్తున్నారు. నిజంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్లదే నిర్వహణ లోపం అని చెప్పుకోవాలి ప్రజలారా. ఎందుకంటే కమిషనర్ సారు శానిటేషన్ వ్యవస్థను ఒక్కటే కాదు కదా చూసేది. మరి నిజంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్లు 3 ఉన్నారట, వాళ్ళదే లోపం అని చెప్పుకోవాలి. ఇక కొన్ని ఏరియాలలో సింగరేణే పారిశుద్ధ లోపం నిర్వహణ చేసుకుంటాను. ఏది 5 ఇంక్లైన్ కావచ్చు, జవహర్ నగర్, అంటే సింగరేణి క్వార్టర్స్ ఏరియాలలో ఎవరు చేసుకుంటారు? సింగరేణికి సంబంధించిన పారిశుద్ధ కార్మికులే చెప్తున్నారు. మొత్తం 30 డివిజన్లలో పూర్తి స్థాయిగా మున్సిపల్ కార్పొరేషన్ చెప్తుంది. ఆ 30 డివిజన్లలో కూడా పూర్తి స్థాయి కార్పొరేషన్ కి సంబంధించిన పారిశుద్ధ కార్మికులు లేరు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి దినపత్రికన మనకి చెప్తున్న సమాచారం. ఇక 3 శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తారో నాకు తెలియదు. శానిటేషన్ ఇన్స్పెక్టర్లలో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ ఒక్కొక్క రకంగా చెప్తారు. వాళ్ళు వెయిట్ చేయాలి, మరి చూడాలి, చెప్పాలి. మేమేమో ముఖాద్దాంకి చెప్తాం, లేదంటే ఇంకొకరికి చెప్తాం, లేదంటే వాటి సూపర్వైజర్కి చెప్తాం. ఇవి తప్ప ఇక సూపర్వైజర్ల గురించి కూడా నేను మొన్న ఒక మాట చెప్పిన, నువ్వు వాళ్ళకనే చెప్పుకో, ఏ పేపర్లో వేసుకో, ఎట్లనే చెప్పుకో, మేము చేసేదే మేము చేస్తాం. నిజంగా రేపు పొద్దున నుంచి, రేపు ఉదయం నుంచి మొదలు పెడితే నిరుద్యోగి న్యూస్ ఛానల్ ప్రతిరోజు మీకు అనేక సందర్భాలలో చెప్పిన రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పైన ప్రత్యేక పోరాటం నిరుద్యోగ న్యూస్ ఛానల్ చేస్తుంది. ఎవరైనా దీనికి మద్దతు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజానాయకులు కావచ్చు, లేదంటే ప్రస్తుత ప్రభుత్వ నాయకులు కూడా కావచ్చు, ఎవరున్నా కూడా మా ఛానల్ కు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి పాటు పడతాము అనుకునే వాళ్ళు ఎవరున్నా కూడా రాబోయే రోజుల్లో నిరుద్యోగి న్యూస్ ఛానల్ చేసే నిరాహార దీక్షలు, ఆమర నిరాహార దీక్షలైనా కావచ్చు, లేదంటే ర్యాలీలు కావచ్చు, ఏదైనా కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ అభివృద్ధి కోసం పోరాటం చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. ప్రజలారా మీరు కూడా ఎవరైనా ఉంటే మీ యొక్క సహాయ సహకారాలు అందించురు. ఖచ్చితంగా మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉందాం. అందరం కలిసి 50 డివిజన్లు అభివృద్ధి చెందాలి. మనం రాష్ట్రంలోనే ఒక కార్పొరేషన్ మధ్యది, తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం అంటే ఒక ప్రత్యేక కథనం ఉంది, ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. పారిశ్రామిక ప్రాంతం అని తెలంగాణ రాష్ట్రంలో చెప్తే హైదరాబాద్ తర్వాత చెప్పే ప్రాంతము రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. మన యొక్క సమాజం, మన యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక నిరుద్యోగి న్యూస్ ఛానలే కాదు, మీలాంటి వాళ్ళు నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ప్రస్తుత ప్రభుత్వ నాయకులు ఎవరైనా కూడా కలిసి పోరాటం చేస్తేనే రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా కార్పొరేషన్ అధికారులదే లోపం అని చెప్తా. ఎందుకంటే ఇనుర్రి ఇక ఆ మధ్య ట్రేడ్ లైసెన్స్ల గురించి మాట్లాడుకున్నాం. ట్రేడ్ లైసెన్స్లు ఎక్కడ వసూలు చేయాలి? రైస్ మిల్లులు, హాస్పిటల్లు, వైన్ షాపులు, ఇతర సంస్థల దగ్గర వసూలు చేయాలి. మరి రైస్ మిల్లుల దగ్గరికి పోతే వాళ్ళకి సంబంధించిన అంటే ప్రజాపాలకులకు సంబంధించిన బంధువులదో, లేదంటే రాజకీయ బలం ఉన్నా, లేదంటే ఆర్థిక బలం ఉన్న వాళ్ళు
రైస్ మిల్లులను మెయింటైన్ చేసిర్రు, లేదంటే హాస్పిటల్లను మెయింటైన్ చేసిర్రు. కాబట్టి వాళ్ళ దగ్గర వసూలు చేయలేదు. మరి సామాన్య ప్రజల దగ్గర వీళ్ళే మున్సిపల్ అధికారులు నల్లా బిల్లులు వసూలు చేసిర్రు, ఇంటి పన్నులు వసూలు చేసిర్రు. మరి అది ఎంతవరకు న్యాయమో మీరే అర్థం చేసుకోవాలి ప్రజలారా. మరి ప్రజా నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్న కూడా అర్థం చేసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఈ యొక్క రామగుండంలో పారిశుద్ధ లోపంలో ఒక కార్పొరేషన్ లోపమేనా? మరి కార్పొరేషన్ లో అనేక రకాల డీజిల్ దందా ఉన్నది, పారిశుద్ధ లోపం ఉన్నది, ఆ గోదావరి పైన కంచె ఏర్పాటు చేసే కథ ఉన్నది, ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేవు, రోడ్ల పైన రోడ్లు లేవు. ఏది చెప్పుకున్నా కూడా మరి ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వ దవాఖాన పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవన్నీ మనం కార్పొరేషన్ల మరి ఈ అన్ని సమస్యలను మనం ఎమ్మెల్యే గారి దృష్టికి పోదాం. మరి ఎట్లా తీసుకుపోవాలి ఆ సమస్యలను ఎమ్మెల్యే గారి దగ్గరికి అంటే, మరి నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా మరి ప్రజల అందరి పక్షాన మరి ప్రజా సంక్షేమ పథకాల కోసం మన యొక్క ఛానల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఖచ్చితంగా సమస్యలను తీసుకుపోతుంది. ఆ సమస్య పరిష్కరించేంత వరకు ఎమ్మెల్యే గారి దగ్గరనే ఉంటది. ఆ సమస్యను దగ్గరుండి ఎమ్మెల్యే గారితో ఆ యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు పూర్తి స్థాయి పోరాటం చేసేదే మన యొక్క ఛానల్ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇగో చెత్తలో పందుల స్వైర విహారం. ఇక రాజీవ్ రహదారి కార్పొరేషన్ కార్మికులే లోపించిన పర్యవేక్షణ నిజంగానే లోపించింది. రికార్డులలో 448 మంది కార్మికులు ఉంటే వాళ్లను రాజీవ్ రహదారుల పైన రోడ్లు అంటే రాజీవ్ రహదారి పైన పారిశుద్ధ నిర్వహణ పనులు చేయించడం, లేదంటే సింగరేణికి సంబంధించిన ప్రాంతాలలో మున్సిపల్ కార్మికులను పంపిస్తున్నారు అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. కానీ ఇది ఎంతవరకు నాకు తెలియదు. కానీ నిజంగా కార్మికులను మాత్రం వాళ్ళ సొంత అవసరాలకు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు వాడుకుంటున్నారన్న చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న వెనికిడి ఉన్నది. అది కనుక పూర్తి స్థాయిలో కనుక మనకు తెలిసేది ఉంటే మనం ప్రత్యేకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి మొన్నట్ల గత 2 రోజుల క్రితం తీసుకుంటే మన జిల్లా కలెక్టర్ బదిలీ పైన వెళ్ళిండు. మరి కొత్త సార్ వచ్చిండు. మరి ఆ సార్కి అవగాహన కావాలంటే మన యొక్క ప్రాంత సమస్యలను మనం ముందుగా తెలిసే ప్రయత్నం చేయాలి. అదే విధంగా మరి కమిషనర్ సార్ కూడా సేమ్ మన యొక్క సమస్యలను అందించే ప్రయత్నం చేయాలి. ఇక నాయకులకు చెప్పి దండుగా ఎవరు నాయకులు అంటే మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సార్ అంటే నాయకుడు. మరి మనకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ పౌరుడు ఎవరంటే మరి డాక్టర్ అనిల్ కుమార్ సార్. మరి ఏడే అనిల్ కుమార్ సార్ ఇగో చెత్త నిర్వహణ లోపం, మొన్నటిదాకా డీజిల్ లోపం, ఇక అంతకుముందు వేరే కథ, ఇక అంతకుముందు ఇంకో ముచ్చట. ఎన్ని చెప్పినా ఏది చెప్పినా ఓ వైపు జనహితం మొత్తుకుంటది, ఓ వైపు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ మొత్తుకుంటది, మరోవైపు ఇతర స్వచ్ఛంద సంస్థలు మొత్తుకుంటాయి, మరోవైపు ప్రభుత్వంలో ఉన్న అంటే ప్రభుత్వ పార్టీలో ఉన్న నాయకులు కూడా మొత్తుకుంటారు. ఇక ఎవరి మాట వింటారో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకే తెలియాలి, ఆ కమిషనర్ సార్కే తెలియాలి. ఇది కూడా సిగ్గుపడాల్సిన ముచ్చట. రామగుండం కార్పొరేషన్ లా పారిశుద్ధ లోపం ఉన్నది అని చెప్పేసి అన్న చెప్తున్నాం. ముచ్చట చెత్తలో పందుల స్వైర విహారం. ఇక గిడ సింగరేణి నిర్వహించాల్సిన చోటనట ఇక మున్సిపల్ కార్మికులతో పని చెప్పిస్తారట. ఈయన నగరపాలక సంస్థ పరిధిలో సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ కి సంబంధించిన పారిశుద్ధ నిర్వహణపై గతంలో హద్దులుండేవి. ప్రస్తుతం కలెక్టర్ అధికారుల పర్యటనలు ఉన్నాయనే ఆధార కారణంగా కార్పొరేషన్ అధికారులు సింగరేణి ప్రాంతాలలో పారిశుద్ధ నిర్వహణను మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నాయి. ఇక మున్సిపల్ జంక్షన్ నుంచి ఫైరింగ్ లైన్ వరకు మెయిన్ రోడ్ చౌరస్తా నుంచి RCOA క్లబ్, ఐబీ కాలనీ నుంచి పౌరస్ కాలనీ, పోలీస్ స్టేషన్ నుంచి తిలక్ నగర్, రమేష్ నగర్, విఠల్ నగర్, తిలక్ నగర్ డౌన్ ఏరియా వంటి సింగరేణి ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ పనులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం కార్పొరేషన్ లో పూర్తి స్థాయి డ్రైన్ క్లీనర్లు, లిఫ్టర్లు అందుబాటులో లేరు. రేపు వర్షాకాలం సీజన్ ప్రారంభమైతే అత్యవసర పనులకు కూడా కార్మికులు లేని దుస్థితి నెలకొంది. ఇక ఐనూరి ప్రజలారా ఇవన్నీ చెప్పే ముచ్చటేందంటే సింగరేణి ఏరియా ప్రాంతాలు అంటే సింగరేణి క్వార్టర్స్ ఉన్న ప్రాంతాలలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతోటి మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన కార్మికులతోటి పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నారట. మరి ఎందుకు నిర్వహిస్తున్నారట? కలెక్టర్ గారిది, కమిషనర్ గారిది, ఇక ప్రజానాయకుల యొక్క ఏది వాళ్ళు ఏం చెప్తారట అంటే పర్యటనలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ పర్యటనల కారణంగా సింగరేణి కార్మికులు కాదు కార్పొరేషన్ కార్మికులతోటి పారిశుద్ధ లోపాల
పారిశుద్ధ పనులను నిర్వహిస్తున్నారట. మరి రేపు రాబోయే రోజుల్లో వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉన్నది. మరి వర్షాకాలం పడితే కాలువల పరిస్థితి ఏంటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి ఏంటి, మరి అవి క్లీన్ చేయడానికి కార్మికులు లేరు, ఎవ్వరు లేరు. వాటి గురించి పక్కన పెట్టి పర్యటనల కోసం ఆలోచిస్తాంది కార్పొరేషన్ అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నారు. నిజమే ప్రజలారా, మరి మన కాలువలు చక్కగా ఉన్నాయా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చక్కగా ఉన్నాయా, మన రోడ్లు చక్కగా ఉన్నాయా అంటే ఎవి చక్కగా రోడ్లు దగ్గర వదిలిపెట్టిరు, వర్షం పడితే బురద అవుతుంది, ఆ యొక్క అండర్ గ్రౌండ్ లో దిగబడే పరిస్థితి ఉంటుంది. ఇక కొన్ని ఏరియాలలో అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీల యొక్క మూతలు కూడా ఓపెన్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదో ఇక అనేక సందర్భాలు, ఒకసారి ప్రధాన వీధులు లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ పోతే రోడ్లు బాగా చక్కగా కనబడతాయి ప్రజలారా. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పక్కన వచ్చి మరి ఉన్న 448 మందిలో కొంతమందిని తీసుకుపోయి సింగరేణి NTPCకి సంబంధించిన ప్రాంతాలల్లో కార్మికులతో పనులు ఎందుకు చెప్పిస్తారయ్యా అని చెప్పేసి అన్న నెత్తినోరు కొట్టుకొని చెప్తాడు. మన భాషలనే మాట్లాడుకుందాం ప్రజలారా, నెత్తినోరు కొట్టుకొని చెప్తాడు. ఏంది ఈ బాధ, గిట్లెందుకు మాకు కార్పొరేషన్ అభివృద్ధి చేయరు, కార్పొరేషన్ల పారిశుద్ధ నిర్వహణ అంటే పారిశుద్ధం లోపం లేకుండా చేయరు, చెత్త సేకరణ కరెక్ట్ గా చేయరు. మీరు నిజంగా కార్పొరేషన్ పరిపాలించే నాయకులైనా అధికారులైనా ఎవరైనా ఉంటే మరి కార్పొరేషన్ల చెత్త సేకరించిన చెత్తను వేయడానికి ఒక డంపు యార్డ్ స్థలాన్ని సేకరించుకోరని చెప్తాడు. సిగ్గుపడాలే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిగ్గుపడాలే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సార్ అనిల్ కుమార్ సార్. మరి నేను పేరు కూడా చెప్తానా, వాళ్ళ మేయర్ అంటే పేరు చెప్పలేదు అనుకోకుర్రి, మరి చెప్తానా, నిజంగానే పేరు కూడా చెప్పినాయో. పందులు స్వైర విహారం చెప్తున్నారు. మరి సార్ ఏ ఏరియాలో ఉంటాడో నాకు తెలియదు కానీ సార్ లక్ష్మీనగర్ ఏరియా హాస్పిటల్ ఉంటుంది సార్ది. మరి లక్ష్మీనగర్ ఓంగా రోడ్డు పరిస్థితి ఎట్లా కనబడుతుందో సార్కే తెలియాలి. సార్ కారులో ఒక్కసారి కళ్యాణ్ నగర్కి వెళ్ళి పోవాలి. ఇక సార్కి సంబంధించిన దోస్తులందరూ హాస్పిటల్ ఒకసారి విజిట్ చేసి అందరూ ట్రేడ్ లైసెన్సులు కట్టిర్రా లేదో సార్ని అడుగుమనాలి. ఇక అనేక రకాలు అన్ని సార్కు అదొక్క సార్కే చెప్పాలా. ఇక మిగతా వాళ్ళు ఉన్నారు కొంతమంది మాజీ కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే మాజీ నాయకులు అనుకోవచ్చు, లేదంటే మాజీ ప్రజాప్రతినిధులు కూడా అనుకోవచ్చు. మరి వాళ్ళకి సంబంధించిన రైస్ మిల్లులు కావచ్చు, ఏవైనా ఉంటే ట్రేడ్ లైసెన్సులు కడతారా లేదా అనేది ఎవరు అడగాలి? మేయర్ సార్ పోయి అడగాలి. మరి నిజంగా మనల్ని పరిపాలించే నాయకుడు, మరి మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ పౌరుడు, మరి ఏం చేయాలి? మన బాగోగులు చూసుకోవాలి. సార్ వాళ్ళ డివిజన్లనే, సార్ డివిజన్ ఎంట్రన్స్లనే ఆ యొక్క దాన్ని ఏమంటారు ముఖద్వారానికి సంబంధించిన బోర్డు, అదే తుప్పు వచ్చి అంటే మన భాషల సిలుం వచ్చి పోయి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి సారు గెలిచిన డివిజన్లనే గట్లుంటే ఇక మిగతా 49 డివిజన్ల పరిస్థితి ఏందో కూడా అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇక గంట మంచి పాలన చేస్తాడు సారు, గంట చక్కటి ఉన్నది సారు మరి ముచ్చట. ఇక గిట్లా ఉన్నది ప్రజలారా మన యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా. ఇక రాజీవ్ రహదారికి కార్పొరేషన్ కార్మికులనే వాడుతున్నారట. ఆ రాజీవ్ రహదారి నిర్వహణ HKR సంస్థ నిర్వహించాల్సి ఉండగా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మాత్రం కార్పొరేషనే చేస్తుంది. బీపవరస్ గడ్డ నుంచి గంగానగర్ వరకు ప్రతిరోజు పదుల సంఖ్యలో కార్మికులను ఇగో HKR సంస్థలు ఆ రోడ్డు నూడ్చుకుంటారు. ఇనురు ప్రజలారా, రాజీవ్ రహదారి ఎక్కడికి వెళ్ళి ఆ బసంతనగర్ టోల్ ప్లాజా నుంచి మొదలు పెడితే మన గోదావరి బ్రిడ్జి వరకు ఎవరు ఊడ్చుకుంటారు? HKR వాళ్ళు ఆ రోడ్డు సంస్థలు ఊడ్చుకుంటారు, వాళ్ళు చెత్త సేకరణ చేసుకుంటారు. మనకి ఎందుకయ్యా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు? మరి మన కార్మికులను అక్కడికి ఎందుకు? ఆ కార్మికులను మిగతా మీరు సింగరేణి సంస్థలు, మరి NTPC సంస్థ, RFCL సంస్థ వాడని ప్రాంతాలల్లో మిగతా 30 డివిజన్లు మీరు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అంటున్నారు కదా. ఆ డివిజన్లో ఆ కార్మికులను వాడుకుంటే పూర్తి స్థాయిలో చెత్త లోపం అనేది ఉండదు కదా. మరి అయాన్ని పక్కన పెట్టి మరి ఆ రోడ్డు నడిపిస్తారట. మరి ఎందుకు నడిపిస్తారట అంటే ప్రజాప్రతినిధులది, లేదంటే కలెక్టర్ సార్ది, లేదంటే RDO సార్ది, లేదంటే కమిషనర్ సార్ పర్యవేక్షణలు ఉన్నాయని చెప్పేసి ఉడిపిస్తారా అని చెప్పేసి ఈ అన్న మనకు చెప్తున్నాం ముచ్చట. ఇది ప్రజలారా మన యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా పారిశుద్ధ లోపం. ఇక నేను చెప్పేదలుచుకున్న ముచ్చట ఏంటంటే, మరి ప్రజలారా మీ అందరికి చెప్పే ముచ్చట ఏంటంటే, మరి మన యొక్క కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు నడుం బిగించి ముందుకు పోవాలి. అందుకోసం మీ అందరి కోసం మన ఛానల్ ఉంటుంది. మన ఛానల్ అంటే నేనే ఉంటా. మరి మన ఛానల్ ద్వారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి బాట వేద్దాం. ఖచ్చితంగా 1% అన్న రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడదాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన సమస్యలన్నీ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజన్నకు అందించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అందుతున్నాయి, ఇంకా కూడా అందించే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు, లేదంటే రాష్ట్ర గవర్నర్కు, రాష్ట్ర CS గారికి అందించే ప్రయత్నం చేద్దాం. మనం అధికారికంగా పోరాటం చేయాలి.
మరి నాయకులకు మాత్రం చెప్తే నాకు తెలిసి కార్పొరేషన్ నాయకులకు చెప్తే ఎలాంటి ప్రతిఫలం అందించే అవకాశం కనబడతలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, లేదంటే సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, లేదంటే మరి మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు కావచ్చు, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ఇట్లా మనం అందించే ప్రయత్నం చేద్దాం. మరి ఆ యొక్క మున్సిపల్ శాఖకు సంబంధించి మేయర్కో కార్పొరేటర్కో చెప్తే మన పనులు అయ్యే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ప్రజలారా మనందరం మన కార్పొరేషన్ అభివృద్ధి కోసం పాటుపడదాం. ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారం ఉంటే మన యొక్క నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. ఇది ఇవాళ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ల పారిశుద్ధ్యం లోపపు ముచ్చట.